హాయ్ ఫ్రెండ్స్, నిష్పత్తిలో ఇదొక వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. 2a ఈజ్ ఈక్వల్ టు 3b ఈజ్ ఈక్వల్ టు 4c అయినా a:b:c ఈజ్ ఈక్వల్ ఎంత? ఇక్కడ 2a ఈజ్ ఈక్వల్ టు 3b మరియు 3b ఈజ్ ఈక్వల్ 4c మూడు ఈక్వల్ చేసుకోవచ్చు. a/b ఈజ్ ఈక్వల్ టు ఈ పక్క ఉండేది 3/2 అవుతుంది. ఇక్కడ మల్టిప్లికేషన్ కాబట్టి 3/2 అవుతుంది. సో ఈ పక్క 3b ఈజ్ ఈక్వల్ 4cలో b/c క్రాస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ b ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఆ సైడ్ పోతే డివిజన్ చేస్తుంది. డివిజన్ b/c ఈజ్ ఈక్వల్ 4/3. ఇప్పుడు a:b ఈజ్ ఈక్వల్ టు 3:2 వేసుకున్నాం. అది తర్వాత b:c ఈజ్ ఈక్వల్ టు 4/3 4:3 వేసుకున్నాం. తర్వాత ఇక్కడ వేరుగా ఉంది 3:2 తర్వాత 4:3. ఇక్కడ b అనేది అక్కడ 2 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది. మనము కొంచెము చేంజ్ చేసుకోవాలి. ఎట్లా చేయాలి? ఇప్పుడు 4 రావాలి అంటే ఇక్కడ 2తో మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 2 జా 4, 2 3 జా 6. ఇక్కడ 1తో మల్టిప్లై చేయాలి. ఈ b:cని 1తో, a:bని 2తో మల్టిప్లై చేసి b ఈక్వల్ అయిపోతే తర్వాత ఈజీగా మాకు కామన్గా వచ్చేస్తుంది. 3 2 జా 6, 2 2 జా 4, 6:4 4:3 అంటే రెండిటిలో b సేమ్ వచ్చింది. ఇవి మూడు ఒకే ఈక్వేషన్ కాబట్టి మాకు 6:4:3. ఓకే ఫ్రెండ్స్.